యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మన పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో ఇవాళ కామ్రేడ్ ఠానో నాయక్ గారి 75వ వర్ధంతి సందర్భంగా లంబాడ కుల పోరాట సమితి జిల్లా కమిటీ నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా జిల్లా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ ఠానో నాయక్ గారు గతంలో రజాకార్ల నుంచి నైజాం దొరలకు గడీలకు వ్యతిరేకంగా మన పోరాటం చేసిన చరిత్ర ఠానో నాయక్ గారిది. వాళ్ళు 7 అన్నదమ్ములు. వాళ్ళు తన పూర్తి కుటుంబాన్ని అన్నదమ్ములు పూర్తిగా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ జీవితాన్ని పూర్తిగా వాళ్ళు పణంగా పెట్టి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. కానీ గిరిజన బిడ్డ ఉండి ఒక సిపిఎం పార్టీ అభ్యర్థిగా కామ్రేడ్ ఉండడం వల్ల అతని చరిత్రను గత ఏ ప్రభుత్వం కూడా బయటికి తీయలేకపోవడం వల్లనే ఇవాళ ఠానో నాయక్ గారి గురించి చాలామందికి విషయాలు బయటగా తెలియకపోవడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికైనా ఈ ఠానో నాయక్ లాంటి రాజ్య నాయక్ లాంటి వాళ్ళ చరిత్రలు ఇప్పుడున్న నూతన జనరేషన్ పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన స్ఫూర్తి చాలా ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళు ఎంతో రజాకారులు విలేజ్ల మీద ప్రాంతాల మీద దాడులు చేసి మహిళల మీద వాళ్ళు ఎంత అరాచకం చేశారంటే ఆ అరాచకానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇవాళ పోరాటం చేసి తన ప్రాణాలను అర్పించుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళ చరిత్రను ఇప్పుడు వచ్చే పిల్లలకు తెలియజేస్తే వాళ్ళకు కూడా ఎంతో నైపుణ్యం జ్ఞానం పెరుగుతుంది. కానీ ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కొరకు ఇవాళ అందరం బహుజన బిడ్డలమైన మనము ఇంకా వివక్షత పోవడం లేదు. అన్ని వర్గాలలో వివక్షత ఒకే విధంగా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవాళ ఏ వర్గాలలో కూడా ఏ వ్యవస్థలో కూడా మన అణగారిన వర్గాల మీద దాడులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. నిన్నగాక మొన్న ఎందుకంటే ఇవాళ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో వచ్చిన ప్రణయ్ హత్య కూడా ఇవాళ తీర్పు చాలా చరిత్రాత్మకమైనది. ఎందుకంటే ఇవాళ మన కులాంతర వివాహాలు చేసుకుంటే వాళ్ళ మీద జరిగిన దాడులకు ఇవాళ నల్గొండ కోర్టులో ఇచ్చిన తీర్పుతో ఇప్పటికైనా కులాంతర వివాహాలను కులాల మీద వచ్చే దాడులను ఇప్పటికైనా ఈ అగ్రకుల నాయకులు మీరు మానుకోవాలి. లేని పక్షంలో ఇలాంటి దాడులు ఇలాగే జరిగితే ఇలాంటి కోర్టు తీర్పులతోనైనా మీకు బుద్ధి రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ కామ్రేడ్ ఠానో నాయక్ గారి వర్ధంతి సందర్భంగా మరోసారి జిల్లా కమిటీకి మళ్ళీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్.